మన పురాణ గాథలలో నారదుడిని కలహప్రియుడిగా అభివర్ణించారు. నిజంగానే నారదుడు కలహభోజుడా? పొరపాటును కూడా కలహప్రియుడు కాడు. ఎవరికి ఎప్పుడు ఏ విధంగా గర్వము పెరిగినా ఆ గర్వ పర్వతాలను కర్వము చేసేటువంటి బాధ్యత ఎవరిది అంటే జ్ఞానము యొక్క బాధ్యత. అజ్ఞానాన్ని తొలగించవలసింది ఎవరు? జ్ఞానమే తొలగించాలి. లోకంలో ఉన్న వాళ్ళందరూ జ్ఞానులే. మీరు జ్ఞానులు, నేను జ్ఞానులు, వారు జ్ఞానులు, అందరూ జ్ఞానులే. కానీ అజ్ఞానం అనేటువంటి ఒకానొక పరద కప్పబడి ఉన్నది అజ్ఞానమునకు. ఆ పరదను తొలగించేవారెవ్వరు అంటే జ్ఞానమే తొలగించాలి. నారదుడు అంటే అర్థం నారం దదాతి ఇతి నారద. నారం అంటే నీరు, జ్ఞానము అని రెండు అర్థాలు ఉన్నాయి. దదాతి అంటే ఇచ్చువాడు అని అర్థం. నారద అంటే జ్ఞానమును ఇచ్చువాడు. ఈ అజ్ఞానము చేత గర్వం కలిగితే ఆ గర్వాన్ని పోగొట్టేటువంటి వాడు ఎవరు అంటే నారదుడు. ఆయన జ్ఞానప్రదాత కనుక, జ్ఞానం ఇచ్చేవాడు కనుక అది ఆయన బాధ్యత. ఆ గర్వాన్ని పోగొట్టడానికి ఆయన దగ్గర కూర్చుని, నాయన ఇది మంచి మార్గం, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెబితే అందరూ వినవచ్చు, కొందరు వినకపోవచ్చు. అందువల్ల వాళ్లకు ఏ మార్గంలో చెబితే వింటారో, ఏ మార్గంలో చెబితే తెలుసుకుంటారో ఆ మార్గంలో చెప్పి వాళ్లకు కష్టాన్ని కలిగించి దుఃఖాన్ని పొందించి ఆ విధంగా వాళ్ళ గర్వాన్ని తగ్గించి మంచివారుగా వాళ్ళను మార్చటం కోసమే ఆ విధంగా ప్రయత్నం చేశాడు తప్ప కేవలం ఆయన కలహభోక్త కాదు, జ్ఞానప్రదాత. నారదుడు సాక్షాత్తు భగవంతుని దివ్యమైనటువంటి అవతారాలలో 3వ అవతారం. శ్రీమద్భాగవతం 22 అవతారాలను చెప్పింది. అందులో మొదటి అవతారం సనక సనందనాథులు, 2వ అవతారం వరాహ అవతారం, 3వ అవతారమే నారదుడు, 4వ అవతారం నరనారాయణుడు, 5వ అవతారం కపిలుడు, 6వ అవతారం దత్తాత్రేయుడు. ఇట్లా ఎన్ని ఉన్నాయంటే 22 అవతారాలు ఉన్నాయి. మనకు తెలిసింది 10 అవతారాలే. ఈ 10 అవతారాలు దూర్వాసుని శాపం వల్ల వచ్చినవి భగవంతునికి. అందువల్ల వాటిని మాత్రమే మనం ప్రత్యేకంగా దశావతారాలు అని చెప్పుకుంటాం. అసలు భగవంతుని అవతారాలు ఎన్ని ఉన్నాయి అని వేదాంతులు, మహనీయులు, పండితులు ఏం చెప్పారు అంటే అనంతోవై అవతారాహ హరేహే అన్నారు. భగవంతుని యొక్క అవతారాలు అనంతమైనవి అని చెప్పారు. ఆ అనంతమైన వాటిల్లో ముఖ్యమైనవి 22. ఆ 22లో కూడా ముఖ్యమైనటువంటివి దూర్వాసుని శాపం వల్ల వచ్చినవి 10. అందులో ఈ ఉన్న అవతారాలలో 3వ అవతారం సాక్షాత్తు భగవంతుని అవతారమే నారదుడు. కనుక భగవంతుడు కలహభోక్త ఎట్లా అవుతాడు? నారదుని అవతారం భగవంతుని అవతారం, కలహభోక్త కాదు. ఎవరిని వదిలిపెట్టడు. కృష్ణ పరమాత్మకు భార్య అయిన సత్యభామను కూడా వదిలిపెట్టల. ఆవిడ చేత ఒక వ్రతం చేయించాడు, పతిదాన వ్రతము అని. భర్తను దానం చేసే వ్రతం చేసింది ఆవిడ. నాకు దానం ఇవ్వవమ్మా, తీసుకుంటానన్నాడు. ఆయన్ని కూర్చోబెట్టి తూకం వేసి ఆ బంగారం నాకు ఇచ్చేసి నీ భర్తను నువ్వు తీసుకోమన్నాడు. భగవంతుడిని తోచగలిగినంత సంపద ఎవరి దగ్గర ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? అప్పటిదాకా ఆవిడకున్న గర్వం ఏమిటి? నాకన్నా మించిన సంపద మీరజాల గలడా నాయానతి అని కదా ఆవిడ అడిగింది. ఆ కారణం చేత ఆవిడ గర్వాన్ని తగ్గించాలి, పరమాత్మ అంటే ఏమిటో తెలియచేయాలి. అందుకోసం ఆ పని చేశాడు. అంతే తప్ప కలహభోక్త కాదు, జ్ఞానప్రదాత. ఆ విషయాన్ని లోకం అందరూ కూడా గమనించాలి, ఆశ్రయించాలి, నారదుని సేవించాలి.